స్వామి శరణమయ్యప్ప. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద సహస్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము మిమ్మల్ని వేధిస్తున్న ఆర్ మిమ్మల్ని బాగా అంటుకుపోయున్న ఏంటి ఆ పొర. ఆ పొరని మీరు ఎందుకంత గట్టిగా పట్టుకుని కూర్చున్నారు? మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు ఒక పరదా వెనకాల, ఒక అడ్డు వెనకాల దాచిపెట్టుకుని మిమ్మల్ని మీరు బందీ చేసుకుని కూర్చున్నారు కదా. దట్ అటాచ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అటాచ్మెంట్, దేన్నైతే మనం గట్టిగా అంటుకుని కూర్చుంటామో అది మన జీవితంలో వెంటాడుతుంది, వేధిస్తుంది. అదే మన వీక్నెస్గా మారుతుంది. అది ఒక మనిషి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక ల్యాండ్ కావచ్చు. మొన్న ఈ మధ్య ఒక ఆయన 18 ఏళ్ల నుంచి ఒక ల్యాండ్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడంట. ఆ కోర్టు కేసులని, ఈ కోర్టు కేసులని అన్నీ వదిలి తిరుగుతున్నాడంట. 18 ఇయర్స్గా జీవితాన్ని వదులుకుని ఆ ల్యాండో అని ఆ ల్యాండ్ కోసం, అది బాగా డబ్బు విలువ వచ్చే ల్యాండ్ అయి ఉండొచ్చు, కానీ దానివల్ల 18 సంవత్సరాల జీవితం పెళ్ళాం పిల్లలతో సరిగ్గా లేకుండా, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడుతూ, ఇంతింత గుట్కాలు తింటూ జీవితాన్ని ఒక ల్యాండ్ అనే ఒక అనవసరమైన దానికోసం జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. ఏదో ఒకటి మన జీవితంలో మనని పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నది ఇది నన్ను పట్టుకుంటోంది, దీన్ని వదిలించుకోవాలి అనే స్పృహ లేకపోతే మనం ఓడిపోతూనే ఉంటాం. అది సొంత పిల్లలు కావచ్చు, ఇంట్లో ఒక బ్యాడ్ రిలేషన్షిప్ కావచ్చు, గతము కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా మీకు అంటుకుందా అది మీకు బర్డెన్గా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటి అంత బర్డెన్గా మారుతున్నా ఎందుకు వదలలేము? కొంతమందికి ఎంత చెప్పినా కూడా ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు రాలేరు, ఆ చెత్త ఆలోచన నుంచి బయటపడలేరు, అలాంటి వ్యసనాలు అవసరం లేదురా అన్న బయటకు రాలేరు. ఎందుకు అని చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. ఎందుకు ఇలా చేస్తారని. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఈ అటాచ్మెంట్ మనని తినేస్తోంది అని తెలియగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఉన్నాము అన్న సంగతి మర్చిపోతాం. మనకంటూ ఒక జీవితము ఉంది, దాన్ని మనం మార్చుకోవాలి అన్న సంగతి మర్చిపోతాం. వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్స్, వి లూజ్ అవర్ సెల్ఫ్స్. మన గురించి మనం మొత్తానికి మర్చిపోతాం. అండ్ దీంతో పాటుగా చిన్న అన్కంఫర్టబుల్ ఫీలింగ్ని తట్టుకోలేం. ఒక చిన్న ఫీలింగ్ తెలుసా, డైవర్స్ అయితే అందరూ ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన, జస్ట్ థాట్, అనుకున్నారా అబ్బాయి అనుకొని నాకు ఇంత టార్చర్ అనుభవించకంటే అది నయం కదా అనే అడుగు ముందుకు వెయ్యలేం. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఒక్క అన్కంఫర్టబుల్ ఫీలింగ్ని నేను తట్టుకుంటే, ఆ ఒక్క ఆలోచన, నేను ఆ భయం, అమ్మో భయం అనే ఆలోచన ఒక్కటి నేను తట్టుకుంటే అన్నీ చెయ్యొచ్చు అన్న విషయం ఎందుకో మనం మర్చిపోతాం. ఇంట్లో టార్చర్ పెడుతున్నా, అబ్యూస్ చేస్తున్నా, సిగరెట్లతో కాలుస్తున్నా, ఎలాంటి వాళ్ళైనా సరే, నేను ఎందుకు అందులో బందీ అయిపోయి ఉన్నాను, నన్ను నేను ఎందుకు కోల్పోతున్నాను అనే ఒక్క ఆలోచన జీవితాన్ని మారుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే మన జీవితంలో మన హ్యాపీనెస్, మన ఆనందాన్ని ఇతరుల ఆనందంలో చూసామంటే ఇరుక్కుపోతాం. వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతకంటే నాకేం కావాలండి, నేను హ్యాపీగా ఉంటాను అనే ఆలోచన వచ్చిందా, వాళ్ళు హ్యాపీగా ఉంటారో లేదో నువ్వు డిసైడ్ చేయలేవు. కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ కోసం నీ హ్యాపీనెస్ మొత్తాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకని నీ ఆనందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల ఆనందంలో వెతకద్దు. పిల్లలు బాగుంటే నేను బాగుంటానండి అని వెతకడం స్టార్ట్ చేస్తే పిల్లలకి ఏం జరిగినా తల్లడిల్లిపోతారు. పిల్లలకు కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు. ఒక ఆయన నా దగ్గరికి ఇలాగే వచ్చాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మా నాయకుడికి ఇలా జరిగిందండి, మా నాయకుడికి అని. ఒరే రామ, అందరికీ లైఫ్లో అన్నీ జరుగుతాయిరా. నాయకుడికి ఏదో జరిగిందని నువ్వు డిప్రెషన్లోకి పోతే ఎట్లా? నాయకుడికి అండగా ఉండిపోని కదా. కానీ వాళ్ళ ఆనందములో నా ఆనందం ఉంది అని అనుకున్న రోజున మీరు ఇరుక్కుపోయినట్టే. అదే మీ అటాచ్మెంట్, దాంతో ఇరుక్కుపోతారు. సో ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని పెట్టుకోకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇలా జరుగుతున్నప్పుడు అలాంటి వ్యక్తులతో బందీ అయిపోతున్నప్పుడు యాక్చువల్గా మనకి తెలుస్తాయంట, కానీ మనం వదిలేస్తాం. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటారు, అంటే ఇది డేంజర్ సైను, డేంజర్ బోర్డు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడన్నా హైవేలో వెళ్తున్నప్పుడు మలుపు చాలా డేంజర్గా ఉంటుంది, జాగ్రత్త, రోడ్డు బాగాలేదు అని మనకు కనిపిస్తూ ఉంటుంది, అయినా అటు పోతాం. అలాగే ఎప్పుడైతే అలాంటి రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తుంటాయి అంటే వాళ్ళు మన వర్త్ లేనట్టుగా మనల్ని తిట్టి అసహించుకున్నా, మనం ఏది మాట్లాడినా నో అని డిస్కార్డ్ చేసేస్తున్నా, మనకి కావాల్సిన దానికోసం మనం ట్రై చేస్తుంటే నీకు అవసరం లేదు, నేను ఇంపార్టెంటా, నీకు అది ఇంపార్టెంటా అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు చాలా చాలా డేంజరస్ పీపుల్. అవే రెడ్ సైన్స్, అవే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇతరుల ఆనందం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తారు, మన ఆనందం గురించి ఆలోచించని వాళ్ళతో దూరంగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు దూరంగా ఉండాలి. ఓకే. అండ్ దీంతో పాటుగా ఒక ఎమోషనల్ బర్న్అవుట్ అయిపోతాం. అంటే మన ఆవేశము, మన ఆలోచన, మన విధానము అన్నీ మారిపోయి తెలియకుండానే లోపల ఒక ఫ్రస్ట్రేషన్, ఒక బాధ, ఒక తెలియని నిస్సహాయత, నిస్పృహ వచ్చేస్తాయి. అలా ఎమోషనల్ బర్న్అవుట్ ఎప్పుడూ అవ్వకూడదు. అలా ఎమోషనల్ బర్న్అవుట్ అవుతున్న ఏదైనా సరే, ఇంతేనండి, ఏంటో నా జీవితం నాకు అర్థం కావట్లే అనే స్థితి వస్తే అది ఎలాంటి పరిస్థితి అయినా వదిలిపెట్టండి. ఎప్పుడు కూడా ఎమోషనల్ బర్న్అవుట్ కాకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకున్నట్టు నీ ఆలోచన ఫీలింగ్గా మారి, ఫీలింగ్ ఎమోషన్గా మారితే ఆ ఎమోషన్గా మారిన ప్రతిదీ నీ జీవితంలోకి వచ్చి తీరుతుంది. ఫిజికల్గా హెల్త్ ప్రాబ్లం రూపంలో వస్తుంది, మెంటల్గా మెంటల్ ప్రాబ్లం రూపంలో వస్తుంది, అండ్ జీవితంలో కూడా ఏదో రకంగా నష్టపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మన మైండ్ తెలియకుండానే డ్రైన్ అయిపోయేవి ఆగుతాయి. తెలియకుండానే మనకు కోపాలు రావడం, ఇరిటేషన్ రావడం, పగరు రావడం, ఎవరినో తిట్టుకుంటూ బ్రతకడము, వీళ్ళంతా వేస్ట్, నేను ఒక్కడనే చాలా చాలా ఉన్నతిగా బతుకుతున్నా అనే ఫీలింగ్, ఇవన్నీ కూడా తగ్గుతాయి. మీ మైండ్ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఏదైతే మిమ్మల్ని పట్టి పీడిస్తోందో, అది పట్టి పీడిస్తోంది అన్న విషయం గుర్తుపట్టి ఆ మైండ్ని అలా పక్కకి జరిపి నా ఆనందం కోసం నేను ఏం చేసుకోవాలి అనే ఆలోచనలోకి రండి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. నాకు తెలుస్తోంది నా మైండ్ డ్రైన్ అయిపోతుందని, నాకు తెలియకుండా ఇలా జరిగిపోయిన మ్యారేజ్లో ఇరుక్కుపోయాను, లేకపోతే పిల్లలు ఇలా అయిపోయారు, ఒక ఆయన ఎప్పుడో వాళ్ళ కొడుకు చనిపోయాడని చెప్పి అలా డిప్రెషన్లోకి ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చనిపోయిన కొడుకు తిరిగి రాడే, అయ్యో ఇంత కామన్ పాయింట్ నేను ఎలా మిస్ అయ్యాను, ఎవ్వరు ఇక్కడ ఉండిపోవడానికి రాలేదే, అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే, స్వామి శరణం అయ్యప్ప, నేను ఎలా మిస్ అయ్యాను అనే పాయింట్, చిన్న పాయింట్ లాజిక్ గుర్తుకొస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నువ్వు ఏంటి అన్న విషయం మర్చిపోవద్దు. ఇది ఫస్ట్ స్టెప్. నువ్వు ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎందుకు ఈ సృష్టికి వచ్చావు అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, చాలా బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి, మీరు తప్ప ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళు లేరు. నాకు ఒక నాలాంటి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది, నీకు ఒక నీలాంటి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. ఈ సృష్టిలో నీలాంటి వాడు ఇంకొకడు లేడు. మనుషుల పోలిన మనుషులు 7 మంది ఉంటారన్నారు కదా, ఆ 7 మందిని తీసుకొచ్చి చూసినా కూడా ఏదో ఒక చిన్న చేంజ్ ఉంటుంది. నీలాగా ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. యు ఆర్ యునీక్. యూ షుడ్ నో దట్, బిలీవ్ దట్, బీ దట్. ఓకే, నమ్మండి ఆ విషయం. నువ్వు ఒక స్పెషల్, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం, మీ సమస్యతో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం ఒక అద్భుతమైన శక్తి. చాలామంది అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోకపోతే నేనేమైపోతాను, ఈ టైపులో ఆలోచించవద్దు. ఖచ్చితంగా టాకింగ్ స్ట్రైట్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడండి. మీకు ఇలా సమస్యగా ఉంది, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్ల నేను ఇలా డిస్టర్బ్ అవుతున్నాను అని మాట్లాడండి, గట్టిగా చెప్పండి, మీ స్టాండ్ తీసుకోండి, తప్పు లేదు. మాట్లాడి చెప్పడం తప్పు లేదు, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఎప్పుడు ఏదైనా కానీ మీ ఆరోగ్యం గురించి ఆలోచించుకోండి. హెల్త్ ఇంపార్టెంట్. రోజుకి 23 గంటలు టెన్షన్ పడండి, స్ట్రెస్ పడండి, వర్రీ పడండి, 1 అవర్ మాత్రం మీ హెల్త్ కోసం పెట్టాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్
ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. అందరం ఇక్కడ ఉండిపోవాల్సిన కాదు. అందరూ ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ వరల్డ్. ఈ ప్రపంచం సృష్టి కూడా ఒక రోజున అంతమైపోతుంది. సో వీఆర్ నాట్ పర్మనెంట్ హియర్, ఇంపర్మనెంట్. ఇది తెలుసుకోవాలి. నీది అయినది నీ దగ్గరికే వచ్చి తీరుతుంది. నీది కానిది నువ్వు గింజుకో, నీ దగ్గరికి రాదు. ఓకే, నీది కానిది నీ దగ్గరికి రాదు. ఏదైనా అంటుకుపోయినప్పుడు ఆ అంటుకుపోతున్న దాని ప్రేమని నువ్వు కోరుకుంటే వచ్చేది కాదది, నువ్వు ప్రేమగా మారినప్పుడు వచ్చేది. ప్రేమని ఎప్పుడూ కోరుకోకండి, ప్రేమ నిన్ను కోరుకునేలాగా మారండి. ఓకే, నేను చెప్పింది ఇంకొకసారి ఆలోచించండి. మీకు అంటుకున్న అటాచ్మెంట్స్ ఏవి కూడా మీరు బలవంతంగా బరువు అయిపోయేలాగా మొయ్యకుండా ఉండేటట్టు చూసుకోండి. ప్రేమని కోరుకోకండి, మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ మిమ్మల్ని కోరుకునేలా చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారని. అండ్ ఇంకో రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని, చాలా మంచి విషయాలు చెప్పాలని అక్కడ ఇక్కడ అన్ని పుస్తకాల నుంచి చూసి రాసుకొని మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవుతారని, ఒక ఆర్గనైజ్డ్ వేలో అన్ని వీడియోలు చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను, నా ఇంటెన్షన్ ఏంటి అని. ఓకే, మీకు ఏమన్నా నిజంగా జెన్యూన్గా డౌట్ ఉంటే మెయిల్ చేయండి, లేకపోతే చెయ్యకండి. మీకు చెప్పింది చాలా బ్యూటిఫుల్గా మీకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప.